నేను విడిచిపెట్టను అని అంటాడు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమంటారంటే, నీవు కోడి కూయక ముందు 3 సార్లు నేనంటే ఎరగను అని నువ్వు అంటావు అని అంటాడు. ఆ తర్వాత వెంటనే కొన్ని రోజులకి నిజంగానే అది నిజమైంది. పేతురు ఆ 3 సార్లు మరి ఆయన ప్రభువుని యేసుక్రీస్తును సిలువకు తీసుకెళ్తున్నప్పుడు మరి 3 సార్లు ఆయన అబద్ధం ఆడాడు. చిన్న పాప అడుగుతున్నప్పుడు నువ్వు ఆయనకు సంబంధించిన వాడివేనా అని అడిగితే లేదు, కాదు, నాకు ఆయన అంటే తెలియదు అని తప్పించుకున్నాడు. ఈ విధంగా 3 సార్లు ఆయన అబద్ధం ఆడి ఆ యేసుక్రీస్తు అంటే నాకు తెలియదు అని భయపడ్డాడు. భయపడి దూరంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అలాంటి పేతురు ఆయన ఏం జరిగిందంటే కొన్ని రోజుల తర్వాత తన మరణాన్ని లెక్క చేయకుండా అనేక ప్రదేశాలకు వెళ్ళి ఆయన యేసుక్రీస్తు గురించి బోధించడం ప్రారంభించాడు. ఆయన అంత నమ్మకంగా బోధించడం ద్వారా బోధిస్తున్నాడు కాబట్టి ఆ రోమీయులు అందరూ ఏం చేశారంటే అతన్ని పేతురుని తలకిందులుగా సిలువేసి చంపేశారు. చూడండి, ఒకప్పుడు చిన్న పాప ముందు భయపడిన వ్యక్తి పేతురు, యేసుక్రీస్తు అంటే నాకు తెలియదు అని చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు కోసం చనిపోవడానికి తలకిందులుగా సిలువ వేయబడడానికి ఇష్టపడ్డాడు. అసలు ఏం మార్చింది పేతురుని? ఒకప్పుడు భయపడే వ్యక్తిని ఇప్పుడు భయపడకుండా యేసుక్రీస్తు కోసం చనిపోయే వ్యక్తిగా ఏం మార్చింది? అసలు ఏం జరిగింది ఈ రోజుల్లో? ఈ బిట్వీన్ కొన్ని రోజుల మధ్య కాలంలో ఏం జరిగింది? పిల్లలు, ఏం జరిగిందంటే ప్రభువుని యేసుక్రీస్తు వారు మరణించారు, మరణించి తిరిగి లేచారు. లేచినప్పుడు పేతురు కూడా అది చూశాడు. ఆ పునరుత్థాన శక్తితో ఓ యేసుక్రీస్తు పునరుత్థానుడు అయ్యాడు అనేటువంటి ఆ పునరుత్థాన శక్తిని కలిగి ఉండి పేతురు తన మరణాన్ని లెక్క చేయకుండా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్తను ప్రకటించాడు. ఒకప్పుడు చిన్న పాప ముందు భయపడ్డ వ్యక్తి ప్రధానుల ముందు, అనేక ప్రజల ముందు ఆయన ధైర్యంగా నిలబడి యేసుక్రీస్తు లేచాడు, మరణాన్ని తిరిగి లేచాడు అని గంభీరంగా ఆయన ప్రకటించాడు. అవును, పునరుత్థానంలో శక్తి ఉంది. మనమందరం కూడా నిజంగా ఈరోజు ఈ యొక్క పునరుత్థాన శక్తిని మనం పొందుకోవాలి. ఏ విధంగానైతే బలహీనుడైన పేతురుని ఒక బలవంతునిగా, యేసుక్రీస్తుని చనిపోయిన వానిగా ఏ విధంగా అయితే మార్చిందో అలాంటి పునరుత్థానాన్ని మనం కూడా నమ్ముతున్నాం. కాబట్టి ఆ పునరుత్థాన శక్తి పాపులమైన మనల్ని కూడా మార్చాలి. మనలో కూడా అలాంటి ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని నింపాలి. ప్రియులారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్య భాగంలో ఈ యొక్క గొప్ప సత్యాలని ఈరోజు మనం చూడబోతున్నాం. చూడండి, మొదటి పేతురు మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాలు. మొదటి పేతురు మొదటి అధ్యాయము 3 నుంచి 5 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. చూడండి, ఈ యొక్క 3 వచనాలు మనం గమనించినట్లయితే అసలు ఈ పత్రికను రాసింది ఎవరండి? పేతురు ఈ యొక్క పత్రికను ఆయన రాశారు. అయితే ఈ యొక్క పేతురు ఇంతకుముందు చెప్పినట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల్లో ఒకరు. ఈ యొక్క పత్రికను ఆయన దాదాపుగా 64 నుంచి 65 మధ్య కాలంలో, అంటే క్రీస్తు శకం 64 నుంచి 65 మధ్య కాలంలో ఈ యొక్క పత్రికను ఆయన రాశాడు. అయితే ఈ పత్రిక రాస్తున్నటువంటి సందర్భంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, రోమా సామ్రాజ్యం ఉన్న వాళ్ళు, రోమీయులు క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు, హింసలు చేస్తున్నారు. ఎందుకనంటే వాళ్ళు మీరు రోమా దేవతలను మీరు పూజించకపోతే మిమ్మల్ని హింసిస్తామని వాళ్ళు శబదం పట్టారు. అందుకనే విశ్వాసులందరినీ హింసించడం ప్రారంభించారు. సింహాలకు ఎర్రలుగా వేయడం, రోడ్ల పక్కన ఆ యొక్క క్రోవత్తులుగా వాళ్ళని వెలిగించడం, ఇలాంటి క్రూరమైనటువంటి శిక్షలను అక్కడ ఇస్తున్నటువంటి సందర్భంలో క్రైస్తవులందరూ వివిధ ప్రాంతాలకి చెదిరిపోయారు. ఆ రోమా పట్టణంలో ఉన్న క్రైస్తవులందరూ కూడా వివిధ ప్రాంతాలకు చెదిరిపోయారు. కాబట్టి ఇప్పుడు పేతురు ఏం చేస్తున్నాడంటే ఉత్తరాన్ని రాస్తున్నాడు వారికి. ఏమనంటే,
ఈ యొక్క గొప్ప అమూల్యమైనటువంటి సత్యాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన చెదిరిపోయిన విశ్వాసులకి, క్రైస్తవులకి పేతురు ఈ యొక్క ఉత్తరాన్ని ఆయన రాస్తున్నాడు. ఎక్కడి నుంచి పేతురు ఈ యొక్క ఉత్తరాన్ని రాశాడంటే, మొదటి పేతురు 5వ అధ్యాయం 13వ వచనంలోనే తాను బబులోను నుంచి రాశాడు అని అక్కడ ఆయన చెబుతూ ఉంటాడు. అంటే బబులోను నుంచి ఆయన, అంటే బబులోను అంటే ఆ కాలంలో రోమా నుంచి ఈ యొక్క పేతురు ఈ యొక్క పత్రికను వారికి రాశాడు. చూడండి, పేతురు ఈ పత్రికను వివిధ ప్రాంతాల్లో చెదిరిపోయినటువంటి క్రైస్తవులకి, విశ్వాసులకు రాశాడు. వాళ్ళు ఆ సమయంలో హింస కారణంగా చెదిరిపోయారు. వారు చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. అలాంటి వారికి యేసు క్రీస్తు గురించినటువంటి పునరుత్థానాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ ఆయన రాస్తున్నాడు. ఒకసారి ఆలోచన చేయండి. శ్రమలలో ఉన్న వారికి, చెదిరిపోయిన వారికి, కష్టాల్లో ఉన్న వారికి పేతురు అసలు ఎందుకు పునరుత్థానం గురించి జ్ఞాపకం చేస్తున్నాడు? పునరుత్థానం గురించి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అంటే, ప్రియులారా, నిజంగా పునరుత్థానంలో శక్తి ఉంది. యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు అనేటువంటి సత్యంలో గొప్ప శక్తి ఉంది. అది శ్రమల్లో ఉన్న, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న విశ్వాసుల్ని బలపరుస్తుంది, ఒక నూతన నిరీక్షణనిస్తుంది. ప్రియులారా, మనం కూడా అలాంటి సందర్భాలు, అలాంటి శ్రమల గున్నా లేకున్నా ఎంతో కొంతవరకు మనం కూడా ఈ రోజుల్లో చాలా కొన్ని శ్రమల గుండా వెళ్తున్నాం. యుద్ధ వాతావరణం ఉంది. మొన్నటి వారికి వానలు, వర్షాలు, వరదలు వచ్చాయి. కొంతమంది ఉద్యోగం ఉంటుందో ఉండదో తెలియదు. ఈ యొక్క పరిస్థితులను బట్టి ఇంకా ముందున్న రోజులు ఎలా ఉంటుందో మనకు తెలియదు. చాలా అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. మన భవిష్యత్తు ఏమై ఉందో కూడా కొంచెం మనకు తెలియదు. మన జాబ్ ఉంటుందా, మరి పోతుందా, లేకపోతే ఇంకా ముందు నిత్యావసర వస్తువులు ఎలా పెరుగుతాయి అనేది మనకు తెలియదు. చాలా అన్సర్టనిటీలో ఉన్నాం. చాలా అనిశ్చితమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. ఏ విధంగానైతే పేతురు శ్రమల్లో ఉన్న విశ్వాసులకి ఆయన ప్రోత్సహిస్తూ ఆ మాటలు రాశాడో, ఆ మాటలను ధ్యానించడం ద్వారా ఈరోజు కొన్ని సమస్యల గుండా వెళ్తున్న మనకి కూడా ఒక గొప్ప ఆదరణ, నిరీక్షణ అనేది ఒక వాక్య భాగంలో నుంచి మనము చూడబోతున్నాం. ప్రియులారా, చూడండి, ఈ యొక్క వాక్య భాగంలో మనం చూస్తే ప్రత్యేకించి యేసుక్రీస్తు యొక్క పునరుత్థానాన్ని గురించి గొప్ప 3 సత్యాలను మనం చూడబోతున్నాం. ఈ 3 సత్యాలు మనం ఏం చేస్తాయంటే, భయపడేటువంటి ఈ కాలంలో గొప్ప ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తాయి. ఈ భయపడే ఈ సమయాల్లో గొప్ప నిరీక్షణను ఈ యొక్క సత్యాలు మనకు అనుగ్రహిస్తాయి. చూడండి, 3 గొప్ప సత్యాలు ఏంటంటే, పునరుత్థానం ద్వారా మనకు జీవము గల నిరీక్షణ ఉంది. ఇది 3వ వచనం నుంచి 4వ వచనం మొదటి భాగం వరకు మనం చూస్తాం. రెండవదిగా, పునరుత్థానం ద్వారా మనకు నిత్యమైన స్వాస్థ్యం ఉంది. ఇది 4వ వచనం 2వ భాగంలో చూస్తాం. మూడవదిగా, పునరుత్థానం ద్వారా మనం దేవుని చేత కాపాడబడి ఉన్నాం. అది 5వ వచనంలో ఈ మాటల గురించి మనం చూస్తాం. అంటే పునరుత్థానము మనకు జీవము గల నిరీక్షణనిస్తుంది, నిత్యమైన స్వాస్థ్యమునిస్తుంది. మన పునరుత్థానం అనేది మనం దేవుని చేత కాపాడబడుతున్నాము అనేటువంటి గొప్ప సత్యాన్ని ఈ యొక్క పునరుత్థానం మనకు తెలియజేస్తుంది. దాంట్లో మొదటి సత్యం, పునరుత్థానం ద్వారా మనకు జీవము గల నిరీక్షణ ఉంది. చూడండి, 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు. అంతవరకు ఆగండి, మనకు ముందు మనం వెళ్దాము. చూడండి, ఇంతవరకు చూసినటువంటి మాటల్లో మనం చూస్తే పేతురు ఈ మాటలని శ్రమల్లో, బాధల్లో ఉన్నటువంటి క్రైస్తవులకు రాస్తూ ఆయన ఏం చెప్తున్నాడంటే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక అని మాట అంటున్నాడు. చూడండి, కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్నటువంటి విశ్వాసులకి మీరు మీ ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుణ్ణి స్తుతింపబడును గాక అంటే ఆయన స్తుతించండి అని అంటే ఎలా ఉంటుంది? పేతురు గారు, ఈ పరిస్థితుల్లో మీరు ఎట్లా స్తుతించాలి? మేము ఏ పరిస్థితుల్లో ఉన్నాం? సింహాల చేత చచ్చిపోతున్నాం, కోవత్తులా కరుగుతున్నాం, మన కొరడాలతో కొడుతున్నారు, చాలా హింసలు గుండా, బాధలు గుండా వెళ్తున్నాం. నువ్వు ఈ పరిస్థితుల్లో ఉన్న మమ్మల్ని జ్ఞాపం చేసుకొని దేవుని స్తుతించండి అని చెప్తున్నావా అని బహుశా మరి మనకు అనిపించవచ్చు. ఈ వచనాలు చదివితే మనకు అనిపించవచ్చు. కానీ ప్రియులరా, ఆయన ఒక గంభీరమైన సత్యాన్ని తెలియజేస్తున్నాడు. మనం కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా మనం దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఆ సమస్యలు, బాధలు ఎల్లకాలం ఉండవు, కొంతకాలం బట్టిగా అవి మనకు ఉంటాయి. కాబట్టి ఆ పరిస్థితుల్లో కూడా మనం దేవుని నిందించకుండా, దేవుడు ఇంకా మనకు జీవాన్ని ఇచ్చాడు,
ఇంకా ప్రాణాన్ని ఇచ్చాడు, ఇంకా భద్రతనిస్తున్నాడు. అందును బట్టి దేవుని యొక్క మంచితనాన్ని జ్ఞాపం చేసుకొని శ్రమల్లో బాధల్లో కూడా దేవుణ్ణి మనం స్తుతించబద్దులమై ఉన్నాం. ఇది కష్టం. శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు దేవుణ్ణి స్తుతించండి అంటే ఎవరికైనా పాసిబుల్ అవుతుందా? కష్టమవుతుంది. ఏంటి అసలు ఇన్ని కష్టాలు గుండా ఉన్నా ఇంకా ఈ పరిస్థితిలో కష్టం, అసలు చర్చి కూడా వెళ్ళాం. కానీ ప్రియులారా, శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు కూడా మనం దేవుణ్ణి స్తుతించడం మనం నేర్చుకోవాలి. ఆ శ్రమల్లో బాధల్లో కూడా దేవుడు మనం నడిపించేటువంటి గొప్ప గొప్ప విషయాలను జ్ఞాపం చేసుకొని ఆయన మనం స్తుతించాలి ప్రియులారా. ఈ సత్యాన్ని ఆయన ఇక్కడ జ్ఞాపం చేస్తున్నాడు. తర్వాత చూడండి, ఆ మాటల్లోనే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు, మన అనే ప్రాణోన్ అనే సర్వనామం ఆయన వాడాడు. అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మన ప్రభువు అయిన అని ఎందుకు చెప్తున్నాడంటే, ఈ సర్వ సృష్టికి కారణభూతులైన ఆ దేవాది దేవుడు యేసుక్రీస్తు అంటే అభిషక్తుడు, ఆయన ప్రత్యేకింపబడిన వాడు, గొప్ప దేవుడు. ఆయన మన దేవుడు, మనం ఆయనకు చెందిన వాళ్ళం, ఆయన మనకు చెందినవాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని గొప్ప విషయాన్ని గురించి ఆయన తెలియజేస్తున్నాడు ప్రియులారా. అంటే మన దేవుడు మనకు దూరంగా ఉన్నవాడు కాదు. ఈ శ్రమల్లో, కష్టాల్లో, బాధల్లో ఆయన మనకు సొంతమైన వాడు. ఆయన మన ప్రభువు, మన జీవితాల మీద పూర్తి అధికారాన్ని గలవాడు, మన పరిపాలిస్తున్నవాడు, మనల్ని పోషిస్తున్నవాడు. ఆయన మన ప్రభువు, మన దేవుడు. అందుకని పేతురు చాలా జాగ్రత్తగా ఆయన రాసేటువంటి ఒక చిన్న చిన్న మాటల్లో కూడా చాలా పర్టికులర్గా మంచి మంచి మాటలను రాశాడు. మన ప్రభువగు యేసుక్రీస్తు ఆయన తెలియజేస్తున్నాడు. ఈ మాట మనకు కూడా చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది ప్రియులరా. ఈ పరిస్థితుల్లో మనం కూడా చాలా బాధల గుండా వెళ్తున్నాం, కానీ మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, ఆయన మన అండగా ఉన్నాడు. ఈ గొప్ప సత్యం నిజంగా మనకు చాలా ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఈ సర్వ సృష్టికి అధిపతి అయిన దేవాతి దేవుడు, ఆయన మన ప్రభువు, మన తండ్రి అనే గొప్ప విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ మరొక విషయాన్ని గురించి చూసినట్లయితే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఆయన ఆరాధించండి, స్తుతించండి అంటున్నాడు. ప్రేజ్ టు బి గాడ్, ప్రేజ్ గాడ్ అని అంటున్నాడు. ఆయన స్తుతించండి అని పేతురు ఈ యొక్క పరిస్థితుల్లో ఆయన వారికి చెప్తున్నాడు. చూడండి, ఈ మాటల్లో చూస్తే ఆయన విశేష కనికరము, 4వ వచనం చివరి మాటల్లో, తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట అండి. ఇక్కడ చూడండి, తన విశేష కనికరము చొప్పున ఆయన మనల్ని తిరిగి జన్మింపజేశాడంట. అంటే మనము తిరిగి జన్మింపజేయడం అంటే దేవుని అందు విశ్వాసం ఉంచి నూతన సృష్టిగా మారి మన పాపాలు క్షమించబడి మారు మనసు పొందినటువంటి స్థితిని నూతనంగా జన్మించబడిన వారం అని అంటాం. ఆ స్థితి మనకి ఎలా దొరికింది అంటే ఆయన విశేష కనికరము చొప్పున అని ఆయన చెప్తున్నాడు. అంటే మనము చేసినటువంటి పాపాల వల్ల మనం దేవుని శిక్షకు, దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం. కానీ దేవుడు కరుణగలవాడు, కృపగలవాడు కాబట్టి మనము ఆయనకు వ్యతిరేకులుగా ఉన్నా, శత్రువులుగా ఉన్నా ఆయన మనను కరుణించి ఆయన మన పాపాలను క్షమించి మనకు ఆయన విశేష కనికరం చొప్పున ఆయన మనకు రక్షణ అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఇక్కడ విశేష కనికరం, కనికరం అంటే మర్సీ, కరుణ అనే విషయాన్ని మనం చూస్తుంటాం. కరుణ, దయ అంటే ఒక దయనీయమైనటువంటి స్థితిలో ఉన్న వారిపై దయ చూపించడమే కరుణ అని అంటాం ఇక్కడ. అంటే ఒక దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న మనందరి పైన దేవుడు తన కరుణను చూపించాడు అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1 నుంచి 4 వచనాల్లో అక్కడ ఒక మాట ఉంది. మీరు మీ పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అని చెప్తూ 4వ వచనంలో అయినను దేవుడు కరుణా సంపన్నుడై అని ఉంటుంది, తన గొప్ప ప్రేమ చేత అనే మాటలు కూడా అక్కడ మనం చూస్తూ ఉంటాం. చూడండి, అంటే మనము మన ఆత్మీయ స్థితిలో మనం చచ్చిన వారంగా ఉన్నాం. మన పాపముల చేత, అపరాధముల చేత మనం చచ్చిన వారంగా ఉన్న మనల్ని దేవుడు తన కరుణ గల కృపతో, ఆయన కరుణా సంపన్నుడై ఉండి ఆయన మన గొప్ప ప్రేమ చేత ఆయన మనం రక్షిస్తున్నాడు అనే విషయం చూస్తుంటాం. పిల్లరా, దేవుని యొక్క గొప్ప కరుణ కృపణ ప్రకారం మనం జీవము గల నిరీక్షణని మనం పొందుకున్నాము అనే విషయాన్ని మనం చూస్తుంటాం. పిల్లరా, మన రక్షణకు కారణం మనం కాదు, మన రక్షణకు కారణం ఆ దేవుడే కారణం. పిల్లరా, ఆయన మనల్ని తిరిగి జన్మింపజేశాడు. మనకు మనముగా తిరిగి జన్మించబడలేదామండి, ఇది దేవుడు చేసేటువంటి కార్యం.
మనం ఆత్మీయ స్థితిలో చచ్చిన వారంగా ఉన్నాం. మనం దేవునికి స్పందించలేం. మంచి పనులు చేయడం ద్వారా, దాన ధర్మాలు చేయడం ద్వారా, ఏం చేసినా కూడా మన పాపాలు మనకు క్షమించబడలేవు, మనం పరిశుద్ధతను పొందలేము. కానీ ఆయన తన విశేష కనికరము చొప్పున ఆయననే మనల్ని తిరిగి జన్మింపజేశాడు. చనిపోయిన స్థితిలో ఉన్న, ఒక దీనమైనటువంటి పరిస్థితిలో ఉన్న మనల్ని ఒక నూతన జీవాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. చూడండి, ఇంకొక మాట ఈ వచనంలో చూస్తే, జీవముతో కూడిన నిరీక్షణ అని చెప్తున్నాడు. జీవముతో కూడిన నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యం. అక్కడ బలహీనతతో కూడిన నిరీక్షణ, మరణముతో కూడిన నిరీక్షణ అని చెప్పలేదు. ఏమని చెప్పాడు? జీవముతో కూడిన నిరీక్షణ అనే పాట చాలా ముఖ్యమైనదండి. ఎందుకంటే ఈ మనకి దేవుడు ఇచ్చినటువంటి నిరీక్షణ బలహీనమైనది కాదు, చనిపోయినది కాదు, కేవలం ఊహలతో కూడినది కాదు. ఈ నిరీక్షణ జీవించి ఉన్న నిరీక్షణ, నిజమైన నిరీక్షణ అనే విషయాన్ని మనం చూస్తుంటాం. పిల్లరా, ప్రతి మనిషి ఏదో ఒక విషయం మీద నిరీక్షణ కలిగి ఉంటాడు, ఏదో ఒక విషయం మీద ఆశ పెట్టుకుంటాడు. డబ్బు మీద, అధికారం మీద, విజయం మీద, పేరు ప్రఖ్యాతల మీద, మన ఆస్తిపాస్తుల మీద ఆశ పెట్టుకుంటారు. ఎందుకు? నాకు ఇప్పుడు ఉద్యోగం పోయినా కూడా ఇండియాలో నాకు పెద్ద ఇల్లుంది, చాలా భూములు ఉన్నాయి, కాబట్టి నాకు ఏం ప్రాబ్లం లేదు అని కొంతమంది అనుకుంటారు సమస్యల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు. కానీ ప్రియులరా, ఇక్కడ గమనించండి, అవేవి కూడా శాశ్వతం కాదు. మనం సంపాదించిన డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఆస్తిపాస్తులు, ఇల్లు, అవేవి కూడా నీతో పాటు నిత్యం ఉండేవి కాదు. అవి పోతాయి. వాటిలో కాదు మన నిరీక్షణ. వాటిలో ఒకవేళ ఎవరైనా నిరీక్షణ పెట్టుకుంటే, ఆశ పెట్టుకుంటే, నాకు చాలా ఆస్తి ఉంది, చాలా సేవింగ్స్ ఉన్నాయి, నా బ్యాంక్ బ్యాలెన్స్ ఫుల్ ఉంది, నాకు ఇల్లు ఉంది అని వాటి మీద ఆశ పెట్టుకుంటే అవి ఎప్పుడైనా పోవచ్చు, అవి తొందరలోనే గతించిపోతాయి. కానీ దేవుడు ఇచ్చేటువంటి నిజమైన నిరీక్షణ ఎప్పటికీ పోదు. అక్కడికి దొంగలు రారు, అది చెదిరిపోదు, అది కుళ్ళు పట్టదు. అది నిజమైనటువంటి నిత్యమైన నిరీక్షణ. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తే చాలా గంభీరమైన సత్యం. ఇక్కడ నూతన జీవం అనే విషయాన్ని మనం చూస్తుంటాం. క్రీస్తు ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా, అంటే డబ్బు, పేరు ప్రఖ్యాతలు, అధికారం, ఇవన్నీ కూడా నశించిపోతాయి. కానీ క్రీస్తు ఇచ్చే నిరీక్షణ ఎప్పుడు కూడా అది నశించిపోదు. క్రీస్తు సమాధి ఖాళీగా ఉంది కాబట్టి ఒకరోజు మనందరి సమాధి కూడా ఖాళీగానే ఉంటుంది. క్రీస్తు సమాధి ఇప్పటికి కూడా ఖాళీగానే ఉంది కాబట్టి మన సమాధులు కూడా ఒకరోజు ఖాళీగా ఉండబోతున్నాయి. మనం లేపబడబోతున్నాం ఆయనతో పాటు, యుగ యుగాలు, శాశ్వత కాలం ఆయనతో మనం ఉండబోతున్నాం. ప్రియులారా, ఈ యొక్క పరిస్థితుల్లో మనం ఇక్కడ పరదేశులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఇంటికి దూరంగా ఉన్నాం. ఇక్కడ అబుదాబిలో బహుశా మీరు చాలా బాధపడుతుండవచ్చు, అసలు నేను మా ఇంటి దగ్గర లేనే, మరి అసలు నీ ఇంటికి వెళ్తానా లేనా అని ఇలాంటివి కొన్ని ప్రశ్నలు మీకు రావచ్చు. కానీ ప్రియులారా, మన ఇల్లు మన వెనకాల ఇండియాలో లేదు, మన ఇల్లు ముందుంది. ఆ పరలోక రాజ్యం మన ఇల్లు ముందుంది. కాబట్టి ఆ ఇల్లు కోసం మనందరము కనిపెట్టుకొని ఉండాలి, ఆశపడాలి. మన నిజమైనటువంటి నిరీక్షణ అనేది మన పాస్పోర్ట్ మీద ఆధారపడదు, మన వీసా మీద ఆధారపడదు, మనకున్నటువంటి మన దేశం మీద ఆధారపడదు, మన ఆస్తిపాస్తుల మీద మన నిజమైన నిరీక్షణ ఆధారపడదు. మన నిరీక్షణ ఎవరి మీద ఆధారపడి ఉందంటే మరణము తిరిగి లేచిన ఆ ప్రభువు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉంది. ప్రియులారా, ఆయన మనందరి కోసం నిత్యము నిలిచేటువంటి గృహాన్ని ఆయన మనకు సిద్ధం చేశాడు. ఆ గృహాన్ని ఎవరు క్యాన్సిల్ చేయలేరు, ఏ ప్రభుత్వం వారు కూడా రద్దు చేయలేరు, ఏ యుద్ధం ద్వారా కూడా అది డ్యామేజ్ కాదు. దేవుడు మన కోసం సిద్ధపరిచినటువంటి ఆ గొప్ప నివాసం, గృహం. బహుశా మీలో కొందరు గుర్తుండే ఉంటుంది, 2023 సంవత్సరంలో మన చర్చిలో బ్రదర్ ప్రవీణ్ మరణించాడు యాక్సిడెంట్ ద్వారా. ఆ సందర్భం బహుశా మీలో కొందరికి గుర్తుండొచ్చు. మరి ఆ సమయంలో నిజంగా ఆయన చనిపోయినప్పుడు, యాక్సిడెంట్ ద్వారా చనిపోయినప్పుడు కొన్ని వారాలు ఇక్కడే ఆయన యొక్క దేహం ఇక్కడే ఉన్నది కొన్ని రోజులు. ఆ సమయంలో మనం అందరం సంఘంగా కూడి మెమోరియల్ సర్వీస్, జ్ఞాపకార్థ కూడికగా మనము చేశాం. అప్పుడు జ్ఞాపకార్థ కూడికలో అప్పుడు వాళ్ళ భార్య ఒక వీడియో పంపించింది. ఆ వీడియో మనం అందరం కూడా ప్రొజెక్షన్గా చూపించాం. అప్పుడు ఆ సమయంలో ఆ వీడియోలో ఆవిడ ఏమందంటే, నాకు ఇంకా గుర్తుంది ఆ మాటలు, నా ప్రియమైన భర్త చనిపోయాడు, అది నాకు చాలా బాధాకరమైన విషయం, నేను చెప్పలేను, ఆ బాధ ఎంతగా బాధగుండా వెళ్తున్నాను చెప్పలేను, కానీ
నా ప్రియమైన భర్త యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచాడు, ఆయన క్రీస్తులో మరణించాడు, ఆయన క్రీస్తులో మరలా తిరిగి లేస్తాడు, ఆయన మరలా తిరిగి చూస్తాను అనే గొప్ప నిరీక్షణ నాకుంది, అందును బట్టి దేవునికి వందనాలు అని చెప్పగలిగింది. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప నిరీక్షణ, ఎంత గొప్ప నిజంగా ఆశ ఆమె పెట్టుకుంది చూడండి. నిజంగా ప్రియులారా, మనందరికీ కూడా యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచిన వారందరికీ అలాంటి గొప్ప నిరీక్షణ దేవుడు మనకు అనుగ్రహించాడు. బహుశా మీ ప్రియమైన కుటుంబ సభ్యులను బహుశా మీరు కోల్పోయి ఉండొచ్చు, చనిపోయి ఉండొచ్చు, మీ స్నేహితులు బహుశా కొంతమంది చనిపోయి ఉండొచ్చు. కానీ క్రీస్తులో మనకున్నటువంటి గొప్ప నిరీక్షణ ఏంటంటే ఒకసారి మనం మనందరినీ మరలా చూడబోతున్నాం, వారి పక్కనే నిలబడి మనం ప్రభును ఆరాధించబోతున్నాం. మన చనిపోయినటువంటి మన కుటుంబ సభ్యులు, మన అమ్మ నాయనైనా, మన స్నేహితులైనా, మన ఇంకా తాత ముత్తాతలైనా సరే, ఇంకా మన బంధువులైనా, మన స్నేహితులైనా అందరూ కూడా కలిసి నిలబడి ఆ ప్రభును చూస్తూ మనం ఆయన ఆరాధించబోతున్నాం. పిల్లలు, ఇలాంటి గొప్ప నిరీక్షణ దేవుడు కేవలం విశ్వాసులకు ఆయన అనుగ్రహించాడు. నిజంగా ఆ నిరీక్షణను బట్టి నిజంగా మనం దేవుణ్ణి స్తుతించాలి. నిజంగా ఆ రోజు మనం చూసినట్లయితే ఈ యొక్క మరణం అనేది మన జీవితానికి ముగింపు కాదండి. మరణం అనేది పరలోకానికి ఒక ద్వారం మాత్రమే అని మనం గ్రహించాలి. ఇక్కడ కనుమూస్తే పరలోక రాజ్యంలో మనం కనులు తెరుస్తాం. మరణం అనేది ఒక ద్వారం. ప్రియులారా, నిజంగా అలాంటి గొప్ప నిరీక్షణని క్రీస్తు ఆయన మనకు అనుగ్రహించాడు. ఇది చాలా గొప్ప విషయం ప్రియులారా. అందుకనే మనం ఈ పరిస్థితుల్లో ఉన్న, ఇలాంటి కష్టాల్లో ఉన్న, బాధల్లో ఉన్న, మనం ఇష్టమైన వారిని మనం కోల్పోయినా మరలా వాళ్ళని మనం చూస్తాం అనే నిరీక్షణతో మనం బ్రతుకుతాం ప్రియులారా. ఇది మొదటి సత్యం అండి. రెండవ సత్యం చూడండి, పునరుత్థానం ద్వారా మనకు నిత్యమైన స్వాస్థ్యం ఉంది. రెండవ సత్యం, పునరుత్థానం ద్వారా మనకు నిత్యమైన స్వాస్థ్యం ఉంది. చూడండి 4వ వచనం తర్వాత మాటలో చూస్తాం. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా ఏమేమి ఉన్నాయండి? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. చూడండి, ఇక్కడ స్వాస్థ్యము అంటే సాధారణంగా మనం ఏమని చెప్పాలంటే, ఇక్కడ స్వాస్థ్యము అంటే తల్లిదండ్రుల యొక్క ఆస్తి పాస్తులు పిల్లలకు వస్తాయి. వాటిని ఏమంటే మనం స్వాస్థ్యము అంటాం, వారసత్వము లేకపోతే సంపద, ఆస్తి పాస్తులు అని మనం అంటుంటాం కదా. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క స్వాస్థ్యము మనం పాత నిబంధనలో మనం గమనించినట్లయితే, ఈ పాత నిబంధనలో ఇశ్రాయేలీయులకు దేవుడు వాగ్దానం చేశాడు. ఏంటి? భూమిని వాగ్దానం చేశాడు కదా. ఆ భూమిని, కానాను దేశాన్ని వాళ్ళు స్వాస్థ్యముగా భావించేవాళ్ళు. సో అంటే ఇది భూమికి అంటే ఒక కానాను దేశం గురించి వాడబడినటువంటి పదం ఇది. కానీ ఇక్కడ పేతురు అదే మాటను గురించి జ్ఞాపకం చేస్తూ భౌతికమైనటువంటి భూమి గురించి మాత్రమే కాదు కానీ ఆత్మీయమైనటువంటి భూమిని గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 22వ అధ్యాయంలో 21, 22వ అధ్యాయంలో ఏమని ఉంటుంది? అక్కడ నూతన ఆకాశము, నూతన భూమి ఒకరోజు రాబోతుంది, అక్కడ మనం అందరం కూడా ఉండబోతున్నామనే సత్యాలను ఆయన తెలియజేశాడు కదా. సో ఇక్కడ ఈయన పేతురు ఏం చేస్తున్నాడంటే ఆ గొప్ప స్వాస్థ్యము, ఆ పరలోక రాజ్యము, నూతన భూమి, నూతన ఆకాశము దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు అనే గొప్ప సత్యాన్ని పేతురు ఈ వచన భాగాల్లో ఆయన చెప్తున్నాడు. ఇదే మాటని హెబ్రీ గ్రంథ రచయిత 11వ అధ్యాయము 13 నుంచి 16 వచనాలు కూడా చెప్తుంటాడు. అక్కడ ఏంటంటే హెబ్రీ గ్రంథకర్త చెప్పాడు, మన పితరులు లోకంలో వాళ్ళు యాత్రికులు, పరదేశులని గ్రహించారు, వాళ్ళు శ్రేష్టమైన దేశం కోసం వాళ్ళు ఎదురు చూశారు అని ఉంటుంది అక్కడ. అంటే శ్రేష్టమైన దేశం కోసం మన పితరులు వాళ్ళు ఎదురు చూశారు. చూడండి ప్రియులారా, ఈ స్వాస్థ్యం అనేది చాలా గొప్పది, చాలా అమూల్యమైనది. ఈ స్వాస్థ్యము ఎలాంటిదో, దానికి ఉన్నటువంటి గుణలక్షణాలు ఏంటో ఆయన పేతురు కొన్ని వివరిస్తూ ఉన్నాడు ఈ యొక్క వచనంలో. ఆ స్వాస్థ్యము ఎలాంటిది అంటే మొదటిగా ఆయన ఏం చెప్పాడు? మన స్వాస్థ్యము అక్షయమైనది కదా. అక్షయమైనది అంటే ఏంటండి? అక్షయమైనది అంటే ఎప్పటికీ కూడా కరిగిపోనిది, మురికి పట్టనిది, నశించిపోనిది, గతించిపోనిది, దాన్ని అక్షయమైనది అని అంటారు. అంటే అది ఎన్ని రోజులుండా వెల తగ్గదు, ఎన్నటికీ ఎప్పటికీ మారదు, గతించిపోదు. అదే అక్షయమైనది అంటే. అంటే
మనము ఈ లోకంలో ఉన్నటువంటి సమయము కానీ ఇంకేమైనా ధనము కానీ ఆస్తిపాస్తులు కానీ ఏవైనా సరే గతించిపోతాయి, అయిపోతుంటాయి. కానీ దేవుడు మన కోసం పెట్టినటువంటి ఆ గొప్ప స్వాస్థ్యం మాత్రం అక్షయంగా ఉంటుంది. బహుశా మీలో ఈ సమయంలో కొంతమంది డిప్రెషన్కి లోన్ అవుతుండవచ్చు. ఎందుకంటే గోల్డ్ మొన్ననే ఉన్నాము, చాలా పడిపోయింది కాబట్టి ఇప్పుడు వాల్యూ లేకుండా అయిపోయింది అని కొంతమంది బాధపడుతూ ఉండవచ్చు. ప్రియులారా, మీ గోల్డ్ బంగారం కాదు. రూపాయి ధర పడిపోవచ్చు, బంగారం ధర పడిపోవచ్చు, భూముల రేట్లు కూడా పడిపోవచ్చు, రియల్ ఎస్టేట్ కూడా పడిపోవచ్చు, స్టాక్ మార్కెట్ కూడా పడిపోవచ్చు, రియల్ ఎస్టేట్ పడిపోవచ్చు, బ్యాంకులు మూతపడవచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలు మోసం చేయవచ్చు. కానీ దేవుడు మన కొరకు ఇచ్చినటువంటి గొప్ప స్వాస్థ్యము మాత్రం అక్షయమైనది. దాన్ని ఎవరు దొంగతనం చేయలేరు, దాని విల తగ్గదు. గోల్డ్ ప్రైస్ తగ్గినట్టుగా అది ఎప్పుడు కూడా నిత్యమైనదిగా నిజమైనదిగా ఎప్పుడు స్వాస్థ్యము నిలుస్తుంది. ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 42-43 వచనాల్లో చూస్తే ఈ విధంగా ఉంది. మృతుల పునరుత్థానమును అలాగే శరీరము అక్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ గలదిగా లేపబడును, బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. చూడండి, మన యొక్క స్వాస్థ్యము అక్షయమైనదండి, మహిమ గలది, బలమైనది అనే ఈ యొక్క విషయాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, మన స్వాస్థ్యము మనం ఎప్పటికి కూడా మనం కోల్పోము. అది అక్షయమైనది, నిరంతరము కూడా అది నిలుస్తుంది. ఇది మొదటి విషయం. మన స్వాస్థ్యం ఏంటంటే మొదటిది అక్షయమైనది. రెండవది ఏంటంటే చూడండి, మన స్వాస్థ్యము నిర్మలమైనది. చూడండి, నిర్మలమైనది అంటే అది నైతిక పవిత్రతను గురించి తెలియజేస్తుంది. పవిత్రమైనది, ఏ పాపం లేనిది, ఏ మచ్చ లేనిది, ఎలాంటి కలుషితములు కాకుండా పరిశుద్ధంగా ఉన్నది, నిర్మలమైనది అని, అన్డిఫైల్డ్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. నిర్మలమైనది ఇది. ఈ లోకంలో ఉన్నటువంటి స్వాస్థ్యము, వారసత్వము పాపం వల్ల ఏదో విధంగా చెడిపోవచ్చు, ఈ లోకంలో ఉన్నది. కానీ పరలోకంలో ఉన్న మన వారసత్వం పవిత్రంగా ఉంటుంది. ప్రియులారా, అది ఎందుకంటే పవిత్రంగా ఉంటుంది అంటే పవిత్రైన దేవుడు దానిని కాపాడుతున్నాడు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 26వ వచనంలో చూస్తే ఈ విధంగా ఉంది. పవిత్రుడును నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునై ఉన్న ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు అని చెప్తున్నాడు. చూడండి, ఈ వచనము ప్రకారము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కలంకుడు అనే విషయాలను ఆయన సెలవిస్తున్నాడు కదా. సో నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి గుణలక్షణాలని మనము కూడా స్వాస్థ్యంలో మనం కలిగి ఉన్నాం. మన స్వాస్థ్యము కూడా పవిత్రమైనది, నిర్దోషమైనది, నిష్కలంకమైనది అని ఇక్కడ హెబ్రీ గ్రంథ రచయిత ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వాడబడినటువంటి ఈ పదాలు మన స్వాస్థ్యానికి కూడా వాడబడుతున్నాయి. అంటే మన స్వాస్థ్యము అంత గొప్పది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇది 2వ పదం. 3వ పదం ఏంటండి? మన స్వాస్థ్యం ఎలాంటిది? మన స్వాస్థ్యము వాడబారినది. చూడండి, మన స్వాస్థ్యము వాడబారినది అంటే ఈ పదం దేనికి వాడతారు? వాడబారినది అంటే సాధారణంగా పువ్వులకు వాడతారు. పువ్వులు వాడిపోవడం కానీ వీటి గురించి వాడతారు. కానీ మన స్వాస్థ్యం అంట వాడిపోనిది, ముడిచిపోనిది, అందాన్ని కోల్పోలేనిది అని చెబుతున్నాడు. అంటే ఈయన ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క గొప్ప స్వాస్థ్యం అనేది ఎప్పటికి కూడా వాడబారినది అని చెప్తున్నాడు. ఈ భూమిపై ఉన్నటువంటివి గౌరవమైన, పేరు అయిన, ప్రఖ్యాత అయిన, సంపద అయినా, అందమైన, విజయమైన, సమయము, సంబంధాలైన సమయం గతిస్తున్న కొద్దీ మారుతూ ఉంటాయి. స్నేహాలు, బంధుత్వాలు అన్నీ కూడా సమయంతో మారుతూ ఉంటాయి. కానీ మన స్వాస్థ్యం అట ఎప్పటికి కూడా వాడబారనిది, ఎప్పటికి కూడా మారదు, తగ్గిపోదు అని మన స్వాస్థ్యాన్ని గురించి ఆయన చెబుతున్నాడు. చూడండి, ఇక్కడ పేతురు ఇక్కడ చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మన స్వాస్థ్యము ఎలాంటిది ఏమని చెప్తున్నాడు ఆయన? అక్షయమైనది, నిర్మలమైనది మరియు వాడబారనిది, ఇంపెరిషబుల్, అన్డిఫైల్డ్ అండ్ అన్ఫేడింగ్ అని ఇంగ్లీష్లో మనం చూస్తుంటాం. అంటే ఇది ఎప్పటికి కూడా ధ్వంసం కాదు, కలుషితం కాదు, మాయం కాదు, నిరంతరం నిలుస్తుంది అనే విషయాన్ని ఆయన చెప్తున్నాడు. పిల్లరా, ఇది మన విశ్వాసులని ఇది నిజంగా గొప్ప ధైర్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది.
ఈ లోకంలో మనం ఆస్తులు కోల్పోయినా సరే, పేరు ప్రఖ్యాతలు కోల్పోయినా సరే, సంబంధాలు, మన కుటుంబ సభ్యుల్ని మనం వాటి నిరీక్షణని పేతురు ఇక్కడ చెబుతున్నాడు. చూడండి, పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అనే పదం చూడండి. ఈ మాటలలో పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అనేటువంటి పదము ఇంగ్లీష్లో ప్యాసివ్ వర్బ్ని ఆయన యూజ్ చేశారు. అంటే ప్యాసివ్ అంటే ఇది ఏం తెలియజేస్తుంది అంటే మనం చేస్తున్న కార్యం, ఇది దేవుడే చేస్తున్నటువంటి కార్యం. అంటే ఇట్స్ ఎ డివైన్ ప్యాసివ్. అది దేవుడు చేసేటువంటి కార్యం, ఇది మనం చేయట్లేదు. ఈ పని పరలోకమందు భద్రపరచబడి ఉన్నది అంటే ఆ పరలోకమందు భద్రం చేసేది ఎవరు అంటే మనం కాదు చేసేది, దేవుడే ఆ పని చేస్తున్నాడు. మన ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు, దేవుడే దాన్ని భద్రపరుస్తున్నాడు అనే విషయాన్ని ఈ యొక్క క్రియాపదం ద్వారా మనం తెలుసుకోవచ్చు ప్రియులారా. అంటే ఈ మన యొక్క స్వాస్థ్యం అనేది నిశ్చితమైనది, మారనిది, భద్రంగా ఉంటుంది, ఎల్లకాలం ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. ఎందుకనంటే ఇది దేవుని చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో భద్రంగా ఉంది. కాబట్టి మన స్వాస్థ్యం ఎప్పుడు కూడా మనము కోల్పోము ప్రియులారా. ఒకవేళ ఈ యుద్ధం కారణంగా ప్రభుత్వం వాళ్ళు టెంపరీ షెల్టర్స్కి ఒకవేళ వెళ్ళండి అని చెప్పారనుకోండి, మనకి ఆ కోవిడ్ టైంలో మనం అక్కడికి వెళ్ళినట్టు, కోవిడ్ టైంలో ఐసోలేషన్ సెంటర్స్కి వెళ్ళినట్టుగా ఈ యుద్ధం కారణంగా మనల్ని అలాంటి కేంద్రాలకు పంపించారనుకోండి, అలా జరగద్దు. కానీ ఒకవేళ అలా జరిగితే ఆ పరిస్థితుల్లో ఎలా అనిపిస్తుంది? చాలా ఇరుకిరుకుగా ఉంటాయి. ఒకటే వాష్రూమ్ 20 మంది యూజ్ చేయాలి, ఒకటే రూమ్లో చాలా మంది ఉంటారు. అది చాలా డిస్టర్బెన్సింగ్ ఉంటుంది. చాలా అసలు ఎప్పుడు వెళ్తామా అనే బాధగా ఉంటుంది, ఎప్పుడు అయిపోతుందా అని ఉంటుంది. కానీ ఆ పరిస్థితుల్లో మనకు ఒక నిరీక్షణ ఇచ్చేటువంటి విషయం ఏంటంటే ప్రభుత్వం వాళ్ళు కేవలం 15 రోజులు మాత్రమే మీరు ఇక్కడ ఉండండి, తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పారనుకోండి. ఆ పరిస్థితిలో మనకి ఎంత సంతోషం అనిపిస్తుంది? అమ్మయ్యా, నేను 15 రోజులు ఎలాగోలా వీటిని గడిపేసేయాలి, అప్పుడు తిరిగి వెళ్ళిపోవాలని గొప్ప సంతోషం వస్తుంది. అంటే మనం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్దాం అనేటువంటి గొప్ప సత్యం చాలా నిరీక్షణ ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. పేతురు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, మీరు కష్టాల్లో ఉన్నారు, మీరు బాధల్లో ఉన్నారు, ప్రజలు మీరు నిందిస్తున్నారు, సింహాలకు పడేస్తున్నారు, కొవ్వొత్తులా కరిగిస్తున్నారు. కానీ రిమెంబర్, జ్ఞాపకం ఉంచుకోండి, మీరు నిజమైనటువంటి ఇల్లును మీరు చేరబోతున్నారు. నిత్యమైన వాడబారని గొప్ప స్వాస్థ్యము మీరు పొందుకోబోతున్నారు అటువంటి గొప్ప విషయాన్ని పేతురైన జ్ఞాపకం చేస్తున్నారు. నిజంగా మనందరికి కూడా దేవుడు గొప్ప ఆశను, నిరీక్షను ఆయన మనకు అనుగ్రహించాడు. ఎందుకంటే మనము ఈ లోకంలో ఈ యొక్క సంపాదించినా కూడా ఈ ఇల్లు మనకు శాశ్వతం కాదు, ఈ నివాసం మనకు శాశ్వతం కాదు. మన ఇల్లు, ఉద్యోగం, ఆస్తిపాస్తులు సంపాదించినా అవన్నీ కూడా శాశ్వతం కాదు, అవన్నీ కూడా ఒకసారి కోల్పోవాల్సిందే. కానీ మన నిజమైన స్వాస్థ్యం మాత్రం పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. అందుకని మనం ఏం చేయాలంటే ఈ తాత్కాలికమైన వాటి వెనకాల పరిగెట్టి దేవుణ్ణి మర్చిపోవద్దు, ఆ స్వాస్థ్యాన్ని మర్చిపోవద్దు. డబ్బు 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 అని వాటి వెనకాల పరిగెడుతూ, దేవుని సంఘానికి నిర్లక్ష్యం చేస్తూ, దేవుని ప్రార్థన చేయడం కానీ, బైబిల్ చదువుకోవడం కానీ వాటిని కూడా నిర్లక్ష్యం చేస్తూ మీరు దేవుణ్ణి మర్చిపోవద్దు ప్రియులారా. ఆ పరలోక రాజ్యం కోసం మనం ఈ లోకంలో బ్రతకాలి. డబ్బు వెనకాల పరిగెత్తకండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వెనకాల పరిగెత్తకండి, పేరు ప్రఖ్యాతుల వెనకాల పరిగెత్తకండి. అవేవి కూడా శాశ్వతం కాదు, అవన్నీ కూడా ఒకప్పుడు గతించిపోతాయి. ఒకవేళ మీరు వాటి మీదనే మీరు ఆధారం పెట్టుకుంటే వాటితో పాటు మీరు కూడా గతించిపోతారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి. మన నిరీక్షణ, మన ఆశ ఆ పరలోకం మీదే పెట్టుకుందాం, ఆ క్రీస్తు మీదే పెట్టుకుందాం. ప్రియులారా, మరి పరలోక రాజ్య వారసులమని మరి ఈ లోకంలో మనం ఎలా బ్రతకాలి? మరి మన స్వాస్థ్యం అయితే పరలోక రాజ్యంలో ఉంది. అంటే స్వాస్థ్యం అంటే మనం అక్కడ ఉండబోతున్నాం, మన సీట్ కన్ఫర్మ్ పరలోకంలో, అది మన స్వాస్థ్యం. అంటే మనం పరలోక రాజ్యంలో ఖచ్చితంగా ఉండబోతున్నాం అనే ఒక నిర్ణయం, ఒక నిశ్చయత, అది మన స్వాస్థ్యం. అంటే అది కన్ఫర్మే. మరి ఈ లోకంలో మనం ఏం చేయాలి? మరి అది కన్ఫర్మే మనకు పరలోకం, ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి. మరి ఏం చేయాలి? కన్ఫర్మ్ ఉందని మంచిగా కూర్చొని హాయిగా రిలాక్స్ ఉండడం కాదు. ఏం చేయాలంటే ఈ లోకంలో ఆయన కోసం మనం బ్రతకాలి, ఆయన మహిమ కోసం మనం బ్రతకాలి. మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన స్నేహితులతో, మన అందరితో పాటు క్రీస్తు యొక్క ప్రేమను, క్షమాపణను మనం అనుసరించాలి, పాటించాలి. క్రీస్తును మన జీవితం ద్వారా ఇతరులకు చూపించాలి. పరలోక రాజ్య వారసులు ఏ విధంగా అయితే బ్రతుకుతారో
ఆ పరలోక రాజ్య వారసులు భూమి మీద కూడా పరలోక రాజ్య వారసులుగా బ్రతకాలి. ఇది మనకు ఒక ప్రిపరేషన్. ఇది భూలోకంలో ఆ పరలోకంలో ఉండడానికి కోసం ఈ లోకం అనేది ప్రిపరేషన్. కాబట్టి అక్కడ ఎలాగైతే బ్రతకబోతున్నామో ఆ బ్రతికే జీవితాన్ని ఇక్కడే మనం బ్రతికి చూపించాలి. క్రీస్తును పోలి నడుచుకోవాలి. ఆ విధంగా మనం నిరీక్షణ కలిగి ఉండాలి. అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. పిల్లలు ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 2 సత్యాలను మనం చూసాం. మూడో సత్యాన్ని మనం చూద్దాం. బహుశా మీలో కొందరు అనుకోవచ్చు, మరి నిజంగా మన స్వాస్థ్యం భద్రపరచబడిందని చెప్పారు, కానీ యుద్ధ కారణంగా అనుచిత పరిస్థితుల ద్వారా మన స్వాస్థ్యము పరలోక రాజ్యంలో మన స్వాస్థ్యం భద్రంగా ఉంటుందా ఉండదా అనే ప్రశ్న మీకు బహుశా మీలో కొందరికి రావచ్చు. ఆ ప్రశ్నకి సమాధానం మూడవ మరి పాయింట్లో మనం చూడబోతున్నాం. ఈ యొక్క మూడవది ఏంటంటే గొప్ప ఎంకరేజ్మెంట్ ఏంటంటే మూడవది పునరుత్థానం ద్వారా మనము దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాము. పునరుత్థానం ద్వారా మనం దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. చూడండి 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. పేతురు ఈ వచనాల్లో ఏం చెప్తున్నాడంటే, ఏం భద్రపరచబడి ఉన్నది అంటే మనకు పరలోకంలో మన స్థానము, మన స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. అంటే మన రక్షణ భద్రంగా ఉన్నది. మన రక్షణని కోల్పోం. విశ్వాసులమైన మనం ఒక్కసారి రక్షింపబడితే రక్షణని కోల్పోము. మన రక్షణకు కర్తయు దాన్ని కొనసాగించువాడు క్రీస్తు. ఆయన మన రక్షణని కొనసాగిస్తుంటాడు. అది భద్రపరచబడి ఉన్నది అనే విషయాన్ని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మనం మరొక విషయం చూసినట్లయితే కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధంగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు అని చెప్తున్నాడు. ఇక్కడ కాపాడబడు మీ కొరకు అంటే దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు అనే మాట చూడండి. కాపాడబడుతున్నాము అనేటువంటి మాట అది ప్రజెంట్ టెన్స్లో ఉంది. అంటే కాపాడబడుతూ ఉన్నాము. ఆయన మనల్ని ఇంకా వర్తమాన కాలంలో ఉంది ఆ మాట. అంటే ఇంకను కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఈజ్ గార్డింగ్ అస్, ఈజ్ ప్రొటెక్టింగ్ అస్. ఆయన మనల్ని కాపాడుతూనే ఉన్నాడు అనే మాటను మనం చూస్తున్నాం. ఈ కాపాడుతున్నాం అనేటువంటి మాట గ్రీకు భాషలో ఏ భాషలో వాడబడిందంటే, పట్టణం చుట్టూ సైనికులు ఏ విధంగా అయితే నిలబడి వాళ్ళు కాపలి కాస్తారో ఆ మాటను ఇక్కడ వాడబడింది గ్రీకు భాషలో. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, దేవుడు కూడా ఏ విధంగానైతే ఒక పట్టణం చుట్టూ సైనికులు నిలబడి దాన్ని భద్రపరుస్తున్నారో పట్టణాన్ని, అదేవిధంగా దేవుడు మన యొక్క రక్షణని ఆయన భద్రపరుస్తున్నాడు, ఆయన కాపాడుతున్నాడు అనేటువంటి గొప్ప సత్యాన్ని పేతురు ఇక్కడ చెబుతున్నాడు. అంటే ఆయన వర్తమాన కాలం ప్రజెంట్ టెన్స్ లో చెప్పడాన్ని బట్టి ఇప్పటి కూడా కాపాడుతూనే ఉన్నాడు. కంటిన్యూస్ టెన్స్ అది కూడా మళ్ళీ ఇంకా కాపాడుతూనే ఉంటాడు అనే విషయాన్ని ఆయన మనకు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. చూడండి మరొక మాట చూడండి. పేతురు విశ్వాసం ద్వారా అని చెప్తున్నాడు. చూడండి ఈ మాటలో మనం చూసినట్లయితే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కదా, ఒకటి దేవుని శక్తి చేత కాపాడబడుతున్నాం. అంతకన్నా ముందేముంది? విశ్వాసము ద్వారా. అంటే ఆయన విశ్వాసాన్ని గురించి నిర్లక్ష్యం చేయట్లేదు పేతురు. మన విశ్వాసం కూడా ఉండాలి. మనం దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అసలు విశ్వాసం అనేది కూడా అది మన నుంచి వచ్చింది కాదు. విశ్వాసం అనేది కూడా దేవుడిచ్చే బహుమానమే. మనం దేవుని యందు విశ్వాసం ఉంచడం కూడా అది మనతో అసాధ్యం. ఎందుకంటే మన పాపం చేత, మన అపరాధం చేత చచ్చిన వారుగా ఉండి పాపానికి బానిసలుగా ఉన్నాం. కాబట్టి దేవుని మీద మనం ఎన్నటికీ ఎప్పటికీ విశ్వాసం ఉంచలేము. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం కూడా దేవుని యొక్క కృపనే. కాబట్టి దేవుడు ఏం చేస్తున్నాడంటే విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత ఆయన మనం రక్షిస్తున్నాడు. విశ్వాసం ద్వారా అనేది కూడా, విశ్వాసం కూడా దేవుడు మనకు అనుగ్రహించే గొప్ప కృప. దాని ద్వారా విశ్వాసాన్ని మన జీవితంలో బలపరచడం ద్వారా ఆయన మనం రక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉండాలి. చూడండి, కాపాడబడుతున్నాము అనేటువంటి మాట మరొక అర్థం ఏంటంటే, కాపాడబడుతున్నామంటే మనకు ఈ లోకంలో ఎలాంటి బాధలు సమస్యలు రావని కాదండి. ఈ లోకంలో కూడా మనకు సమస్యలు బాధలు అనేవి వస్తాయి. కానీ ఆ సమస్యలో బాధలు వచ్చినా కూడా వాటిలో మనం పడిపోకుండా దేవుడు మనకు కృపానుగ్రహిస్తాడు. మనలో ఇక్కడ ఉన్నవారు ఎవరు ఏ బాధలు సమస్యలు ఇబ్బందులు లేనో చేతులెత్తండి అంటే చాలా కష్టం.
ప్రతి ఒక్కరికి సమస్యలు బాధలు ఉంటాయి. ఒక్కొక్కరి సమస్యలు బాధలు గురించి రాయాలంటే బుక్కులు సరిపోవు కదా. చాలా సమస్యలు గుండా బాధలు గుండా అందరం కూడా వెళ్తుంటాం. మరి మనం విశ్వాసం, మరి మనకెందుకు సమస్యలు బాధలు? ఎస్, వస్తాయి. కానీ సమస్యలు బాధలు వచ్చిన దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. వాటిలో ఆయన మనల్ని కొనసాగిస్తాడు. మన విశ్వాసాన్ని ఆయన బలపరుస్తూనే ఉంటాడు అనే విషయాన్ని పేతురు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియులారా, నిజంగా కాపాడబడడం అంటే ఇక్కడ ఏ లక్ష్యం అంటే చివరి కాలంలో బయలుపరచబడబోయే రక్షణ. ఎంతవరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడంటే చివరి కాలంలో మనకు బయలుపరచబోయేటువంటి రక్షణ వరకు ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడు. నూతన భూమి, నూతన ఆకాశంలో మనం ఉంటేంత వరకు ఆయన మనం తన బలమైన చేతుల్లో ఆయన పట్టుకొని కాపాడుతూ పరలోక రాజ్యానికి ఆయన బలంగా నూతన యెరూషలేములోనికి, నూతన సృష్టిలోనికి ఆయన మనల్ని తీసుకొని వెళ్తాడు. మనం అందరం కూడా బలమైన దేవుని చేతుల్లో కాపాడబడుతున్నాం. ఆయన మనల్ని కాపాడుతున్నాడండి. ఆయన తన చేతుల్లో ఆయన మనల్ని అందరినీ కూడా చెక్కుకున్నాడు అనే విషయాన్ని మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మన రక్షణ గురించి మనం ఆలోచించినప్పుడు 3 కాలాల్లో మన రక్షణ గురించి ఆలోచించాలి. 3 టెన్స్ మన రక్షణ గురించి. ఒకటి ఏంటంటే పాస్ట్ టెన్స్, గత జీవితం గురించి ఆలోచించాలి. అంటే గత జీవితంలో మన పాపానికి బానిసలుగా ఉన్న మనల్ని దేవుడు రక్షించాడు, ఇది ఒక రక్షణ. ప్రజెంట్ టెన్స్, వర్తమాన కాలంలో ప్రస్తుతం ఉన్న పాపం నుంచి దేవుడు మనం రక్షిస్తూ ఉన్నాడు, ప్రజెంట్ టెన్స్. ఫ్యూచర్ టెన్స్, వర్తమాన కాలంలో ఇంకా భవిష్యత్ కాలంలో ఆయన చేస్తున్నాడంటే ఈ యొక్క పాపంతో కూడినటువంటి ఈ భూమి నుండి ఆయన మనం రక్షించి నూతన యెరూషలేములో, నూతన సృష్టిలో ఆయన మనం ఉంచబోతున్నాడు. 3 టెన్సెస్ ఆఫ్ సాల్వేషన్. ఈ 3 కాలాల్లో మన రక్షణ దేవుడు ఆయన మనల్ని కొనసాగిస్తున్నాడు, రక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. చూడండి, మన రక్షణ భద్రమైనది ఎందుకంటే దేవుడు దాన్ని కాపాడుతున్నాడు కాబట్టి. అది ఖచ్చితమైనది ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి. మరియు మనం భవిష్యత్తులో దాన్ని మనం పొందుకోబోతున్నాం ఎందుకంటే దేవుడే దాని అంతం వరకు కొనసాగిస్తున్నాడు కాబట్టి. ప్రియులారా, మనం ఇప్పుడు మన రక్షణని మనం పరిపూర్ణంగా ఇప్పుడే ఇంకా మనం అనుభవించట్లేదు. కొంతవరకు అనుభవించాం. క్షమాపణలో, మన పాపానికి క్షమాపణలో, పశ్చాత్తాపంలో మనం కొంతవరకు ఆ రక్షణ గురించి అనుభవిస్తున్నాం. కానీ ఒకానొక రోజు రాబోతుంది, ఆ రోజు పరిపూర్ణంగా మన రక్షణ అనుభవించబోతున్నాం. ఈ యొక్క లోకం నుంచి ప్రత్యేకింపబడి ఆ పరలోక రాజ్యంలో శాశ్వత కాలం మనం ఆయనతో ఉండబోతున్నాం. దేవునితో రక్షింపబడి నిత్యము ఆయనతో పాటు మనం ఉండబోతున్నామండి. అంత గొప్ప నిరీక్షణని దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్లలు, ఈ పరిస్థితుల్లో ఈ యొక్క అబుదాబిలో ఉన్న మనమందరం కూడా సిచ్యువేషన్ చాలా అన్సర్టన్గా ఉన్నాయి, అనిశ్చిత పరిస్థితుల్లో ఉన్నాం. ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మన ఉద్యోగం ఉంటుందా? మన వీసా రెన్యూ చేస్తారా ఈసారి, చేయరా? లేకపోతే మన పిల్లలు ఇంటి దగ్గర ఉన్నారు, వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేరా? నేను ఒకవేళ నా ఉద్యోగం పోయి ఇంటికి వెళ్తే నా పిల్లలు ఎలా చదివించాలి? నేను మరి ఇండియాకి వెళ్తానా లేకపోతే ఇక్కడే స్టక్ అయిపోతానా? అటువంటి ప్రశ్నలు చాలా మందికి వస్తూ ఉండవచ్చు. కానీ ఇక్కడ పేతురు ఏం చెప్తున్నాడంటే 5వ వచనంలో మీరు దేవుని శక్తి చేత కాపాడబడుచున్నారు. ప్రియులారా, మనల్ని కాపాడేది మన ఉద్యోగం కాదండి, మనల్ని కాపాడేది మన ఆస్తిపాస్తులు కాదండి, మనం కాపాడేది మన బ్యాంక్ బ్యాలెన్స్ కాదు, మనల్ని కాపాడేది ఆ దేవుడు మాత్రమే. ఆయన మనల్ని కొనసాగిస్తున్నాడు, తన శక్తి చేత ఆయన మనల్ని కాపాడుతున్నాడు అనే మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని మనం ఏం చేయాలి అంటే మన చింత యావత్తు అంతా కూడా ఆయన మీద వేద్దాం. ఆయన మీద వేసి దేవా నీవే కృప అనుగ్రహించాలని ప్రార్థన చేద్దాం. నిజముగా దేవుడు మన జీవితం అంట దేవునిలో భద్రపరచబడి ఉన్నది. కొలస్సీయులకు రాసిన పత్రిక 3:3 యెహోవా నిన్ను కాపాడువాడు 121వ కీర్తనలో మనం చూస్తుంటాం. కాబట్టి ప్రియులారా, భయపడకండి. మన జీవితం దేవుని చేతుల్లో సురక్షితంగా భద్రపరచబడి ఉన్నది. ఈ వాక్యం మరి చూడండి, చివరి కాలంలో వెల్లడింపబడుటకు సిద్ధంగా ఉన్నది అంటే దానిలో చాలా లోతైన అర్థం ఉంది. వెల్లడింపబడుట అంటే ఫ్యూచర్ టెన్స్, వెల్లడింపబడబోతుంది. ఇంకా అది ఫ్యూచర్లో, భవిష్యత్తులో మన రక్షణని మనం పరిపూర్ణంగా మనం పొందుకోబోతున్నాం అనే విషయాన్ని ఆయన చెబుతూ ఉన్నాడు. చూడండి, చివరి కాలంలో అంటే ఈ లోకం ముగిసిన తర్వాత, అప్పుడు నూతన యెరూషలేము, నూతన కాలం, నూతన భూమిలో ఉన్నప్పుడు అనే విషయాన్ని ఆయన చెబుతున్నాడు. చూడండి, 1 యోహాను 3:2 చూస్తే మనము ఏమవుదుమో ఇంకా వెల్లడి కాలేదు, దేవుడు మన కోసం సిద్ధం చేసిన మహిమ చాలా గొప్పది అనే విషయాన్ని మనం చూస్తుంటాం. అంటే మనం ఏమవుదుమో ఇంకా వెల్లడి కాలేదని చెప్తున్నాడు. అంటే
దేవుడు మన కోసం సిద్ధపరిచినవి అవి మన మనుష్య హృదయమునకు గోచరము కాలేనివి. మనం ఎక్స్పెక్ట్ చేయలేం దేవుడు ఏం సిద్ధపరిచిండో, ఏముందో అక్కడ అని. అంత గొప్ప విషయాలను ఆయన మన కోసం సిద్ధం చేశాడు. ప్రియులారా, ఇక్కడ మనం చూసినట్లయితే మన శరీరాల సంపూర్ణ మార్పు ఆ రోజున ఉండబోతుంది. పాప ప్రభావం నుంచి పూర్తి విడుదల ఉండబోతుంది. మనం దేవుడి ప్రజలమందరము బహిరంగంగా ఆయన ముందు మనం నిలబడబోతున్నాం. ఆయన ముందు నిలబడి ఆయన స్తుతించబోతున్నాం. ప్రజలందరం కలిసి ఆయన మనం ఆరాధించబోతున్నాం. చూడండి, ఇక్కడ మనం గమనించినట్లయితే పేతురు ఈ యొక్క రక్షణ గురించి ఆయన మనకు తెలియజేస్తున్నాడు. గొప్ప నూతన నిరీక్షణ గురించి, జీవం గల నిరీక్షణ గురించి ఆయన తెలియజేస్తున్నాడు. ఈ జీవం గల నిరీక్షణ ఎలా వచ్చింది అంటే క్రీస్తు యొక్క పునరుత్థానంను బట్టి. క్రీస్తు పునరుత్థానుడు కాకపోతే మనకి ఇలాంటి నిరీక్షణ ఉండకపోయేది. ఎలాంటి నిరీక్షణ ఉండకపోయేది, క్రైస్తవ్యం ఉండకపోయేది, ఎలాంటి విశ్వాసులు ఉండకపోయే వాళ్ళు. ఈ లోకంలో మనకి ఎలాంటి ఆశ నిరీక్షణ లేకపోయేది. కానీ క్రీస్తు మరణాన్ని గెలిచాడు కాబట్టి మనకి ఈ లోకంలో సంతోషం, నిరీక్షణ అనేది దేవుడు మనకు అనుగ్రహించాడు. పిల్లరా, బహుశా ఇక్కడ ఎవరైనా ఇంకా ప్రభువును తెలుసుకోలేని వారు ఎవరైనా ఉంటే వారందరితో ఒక్క నిమిషం మాట్లాడాలనుకుంటున్నాను. ఇంకా ప్రభు యందు విశ్వాసం ఉంచిన వారు దయచేసి ప్రియులారా, వాక్యం సెలవిస్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనుషులందరం పాపులమే, నేను మంచివాణ్ణి అని అనుకునేటువంటి సమస్య లేదండి. ప్రతి ఒక్కరూ పాపులే, ఏ భేదం లేదు. నేను మంచివాణ్ణి అని అనుకుంటే మిమ్మల్ని మీరే మోసం చేసుకుంటారని అర్థం. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. పాపం వల్ల వచ్చేటువంటి నిత్య నరకానికి మనం అందరం కూడా వెళ్ళబోతున్నాం. కానీ ప్రభు అయితే మనందరికీ కూడా ఒక గొప్ప సువార్త అనుగ్రహించాడు. ఏంటంటే ఆయన నిజమైన దేవుడు అని ఎవరైతే అంగీకరిస్తారో, తెలుసుకుంటారో, తాము పాపులమని గ్రహించి పశ్చాత్తాపడి మారు మనసు పొంది ఎంతమంది అయితే ఆయన విశ్వాసం ఉంచుతారో వారందరికీ జీవము గల నిరీక్షణను ఇస్తున్నాడు. మహిమ గల నిరీక్షణను ఆయన వారికి అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఈ నిరీక్షణ చాలా గొప్పది. అది మన ఊహకు అందనిది, మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయలేం. చాలా గంభీరమైనటువంటి గొప్ప నిరీక్షణ ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. ప్రియులారా, ఈ పరిస్థితుల్లో కొన్నిసార్లు మనకి ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చినప్పుడు, శబ్దం వచ్చినప్పుడు, కొన్ని క్షణాల్లోనే ఏం చేస్తాం? మనం ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చినప్పుడు వెంటనే ఫోన్ ఎక్కడుందని పరిగెడుతూ వెళ్ళి వెంటనే వెళ్ళి ఆ ఫోన్ మనం ఆపేస్తూ ఉంటాం. ఎక్కడున్నా సరే ఆ అలర్ట్ రాగానే, అంతకుముందు నిద్రపోతున్నా, ఇంకెవరితో మాట్లాడుతున్నా, ఆ అలర్ట్ రాగానే వెంటనే లేచి ఆ అలర్ట్ని ఆపివేస్తాం. మళ్ళీ అక్కడ క్లియర్గా ఉంటుంది ఆ మెసేజ్ అలర్ట్లో ఏమని, ప్రస్తుత పరిస్థితుల వల్ల క్షిపణి ప్రమాదం ఉండవచ్చు, వెంటనే దగ్గరలోని సురక్షితమైన భవనములోనికి వెళ్ళండి, కిటికీలు తలుపులు బయట ప్రదేశాల నుండి దూరంగా ఉండండి, తదుపరి సూచనల కోసం వేచి ఉండండి అనే ఒక మాట మెసేజ్ ఆ దాంట్లో వస్తుంది. ఈ మెసేజ్ రాగానే అందరూ భయపడుతుంటారు, టెన్షన్ వస్తుంది. ఎప్పుడు ఇంకో శబ్దం వస్తుంది కావచ్చు, అది ఎక్కడ పడుతుందో, మా ఇంటి దగ్గర పడుతుందో, మరి మా ఆఫీస్ దగ్గర పడుతుందో, ఎక్కడ పడుతుందో తెలియదు అనే టెన్షన్ మనందరిలో కూడా ఉంటుంది ప్రియులారా. కానీ ఒకానొక రోజు రాబోతుంది. ఆ రోజు ఈ ఎమర్జెన్సీ అలర్ట్ కంటే మించినటువంటి శబ్దాన్ని మీరు వినబోతున్నారు. ఆ శబ్దం మీ ఫోన్ నుంచి రాదు, మానవ పరికరాల నుంచి కూడా రాదు. ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుంది? డైరెక్ట్ పరలోకం నుంచి ఆ శబ్దం రాబోతుంది. ప్రియులారా, యేసుక్రీస్తు తిరిగి వచ్చే సమయంలో అది ఆ శబ్దం మనకు వినిపిస్తుంది. మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక 4:16-17 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగివచ్చును. క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడుదుము. కాగా మనము సదాకాలము ప్రభువుతో కూడా ఉందుము. ప్రియులారా, నిజంగా ఆ శబ్దం ఒక హెచ్చరిక కాదండి, అది ఒక అలర్ట్ కాదు, అది చివరి పిలుపు. అది సిద్ధం కావడానికి అప్పుడు మనకు సమయం ఉండదు. అలర్ట్ వస్తుంది, పరలోకం నుంచి శబ్దం వచ్చింది కాబట్టి సిద్ధంగా ఉందాం, రెడీగా ఉందాం అని చెప్పుకోవడానికి మీ ప్రిపరేషన్ ఏం టైం ఉండదండి. దాగి ఉండడానికి సమయం ఉండదు, ఇంకా రెండో అవకాశం అనేదే లేదు. అందుకే ప్రియులారా, సమయం ఉండగానే ఇప్పుడు మనం దేనికోసం వెయిట్ చేయాలంటే ఆ బూర శబ్దం వినడం కోసం కాదు, ముందుగా అది వినబడక ముందే మనం సిద్ధపరచుకోవాలి. ఆ బూర శబ్దం వినబడ్డప్పుడు
ఒక ప్రశ్న మీరు అడగాలి, మరి ఆ సమయంలో మీరు భయపడతారా, లేకపోతే ఆ బూర శబ్దం వినబడ్డప్పుడు సంతోషముతో ఆనందముతో ఆయన్ని మీరు ఎదుర్కొంటారా? పిల్లరా, చాలా మంది ఈ క్షణంలో భయపడుతూ ఉండవచ్చు. ఎవరైతే ప్రభు యందు విశ్వాసం ఉంచలేదో వాళ్ళందరిలో భయం ఉంటుంది. కానీ ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచారో వారందరిలో నిత్య ఒక సంతోషం, గొప్ప ఆనందం దేవుడు ఆయన ఇస్తాడు. పిల్లరా, నిజంగా ఆ శబ్దం కోసం వేచి ఉండకండి. సమయం ఉన్నప్పుడే మీరు మార్చుకోండి. ఆ ఎమర్జెన్సీ అలర్ట్ కోసం మీరు వెయిట్ చూడకండి. ఆ ఎమర్జెన్సీ అలర్ట్ వచ్చినప్పుడు ప్రిపేర్ కావడానికి మీకు సమయం ఉండదు. డైరెక్ట్ విశ్వాసం అయితే ఆయనతో పాటు కొనిపోవడమే. కాబట్టి ప్రియులారా, మనం సిద్ధపరచుకుందాం, మరి మనము సరి చేసుకుందాం. నిజముగా దేవుడు మనకు నిజమైన నిరీక్షణ ఇవ్వడానికి క్రీస్తు మన కొరకు శిలువపై ఆయన మరణించాడండి. మనకు శాశ్వత వారసత్వం, స్వాస్థ్యం ఇచ్చేందుకు ఆయన మన కోసం తన మహిమను ఆయన వదిలేశాడండి. మన భవిష్యత్తు సురక్షితంగా సంరక్షణగా ఉండడానికి మన పాపాల కొరకు ఆయన మన పాపాన్ని ఆయన తన మీద వేసుకొని ఆయన భరించాడండి. అంత గొప్ప రక్షకుణ్ణి ఆయన మనం కలిగి ఉన్నాం. నిజంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కేవలం బోధకుడు మాత్రమే కాదండి, మన స్థానంలో చనిపోయినటువంటి ఆ గొప్ప రక్షకుడు ఆయన. నిజంగా ఆయన మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు. ఆయన సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఖాళీగా ఉంది కాబట్టి మన గొప్ప సత్యం ఏంటంటే, ఏ విధంగా అయితే క్రీస్తు సమాధి ఖాళీగా ఉందో ఒకరోజు నీ నాన్న సమాధి కూడా తెరవబడి ఖాళీగా ఉండబోతుంది. అలాంటి గొప్ప నిరీక్షణని ఆయన మనకు అనుగ్రహించాడు. అంటే ఆ ఖాళీ సమాధి క్రీస్తు ఇంకా సజీవుడై ఉన్నాడు, మనము కూడా సజీవులుగా ఉండబోతున్నాము అనే విషయాన్ని తెలియజేస్తుంది. ప్రియులారా, క్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు ఏ బాధ ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ మరణం కూడా అక్కడ ఉండదు, ఏ కరోనా వైరస్ ఉండదు, ఏ యుద్ధం కూడా అక్కడ ఉండదు. ఆయనతో పాటు మనం యుగయుగాలు, శాశ్వత కాలం ఆయనతో పాటు మనం ఉండబోతున్నాం. పిల్లరా, క్రీస్తు మన కోసం మరణించాడు, తిరిగి లేచాడు, మరలా తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేటప్పుడు నీవు ఆయనతో పాటు ఎత్తబడతావా లేదా విడిచిపెట్టబడతావా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అందరం కూడా 2 నిమిషాలు మౌనంగా ఉండి మనం పరిశీలన చేసుకుందాం. జరగబోయే ఇక ప్రభు బల్ల కోసం మనం సిద్ధం పరచుకుందాం. నిజముగా